చాలా రోజుల తర్వాత ఒక ట్రావెలింగ్ వ్లాగ్తో మళ్ళీ యూట్యూబ్లో అడుగు పెట్టేశాను. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈ ట్రావెలింగ్ వ్లాగ్ చేయకముందు ఒక 5 days నేను ఇన్స్టాలో యాక్టివ్గా లేను. అంటే నైట్ పడుకునేటప్పుడు జస్ట్ ఇలా ఇన్స్టా ఓపెన్ చేసి కమెంట్స్ వరకు ఏమొచ్చాయని చూసుకుని పడుకునేదాన్ని. ఒక 5 days రీల్స్ కానీ పోస్ట్ కానీ పెట్టలేకపోయేసరికి నా ఫాలోవర్స్ నాకేమైందా అని చెప్పి, అంటే నా ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే అంతా బాగానే ఉండి రీల్స్ పెట్టట్లేదా, లేకపోతే అసలు ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేశానా, ఇలాంటి చాలా మెసేజ్లు చేశారనమాట. సో ఈ వీడియోతో మీకు క్లియర్గా చెప్తున్నాను, చూడండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను, చాలా పుష్టిగా ఉన్నాను. కాకపోతే ఒక 5 days నేను కొంచెం బిజీ అయిపోయాను అనమాట. ఎందుకంటే చిన్న చెల్లి మా మరిది గారు వచ్చారనమాట. పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం మా మరిదితో చెల్లి రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో చాలాసార్లు ప్లాన్ చేశారు ఇద్దరు, బట్ మా మరిది గారికి అవ్వలేదు. చెల్లి అయితే పెళ్ళయిన తర్వాత ఆషాఢంగా వచ్చినప్పుడు మమ్మీతో ఒకసారి వచ్చింది. అండ్ తర్వాత నవంబర్లో వాళ్ళ అత్తగారు చెల్లి కూడా వచ్చారు. అంటే వాళ్ళ అత్తగారు దుర్గమ్మ టెంపుల్కి వచ్చారనమాట. అప్పుడు వచ్చింది చెల్లి. అండ్ మరిదితో అయితే మాత్రం ఫస్ట్ టైం మొన్న వచ్చారు. అంటే వాళ్ళు గోవా ట్రిప్ వేసుకున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు మా మరిది చెల్లి వచ్చారనమాట. సో వాళ్ళు రావటం వల్ల నేను కొంచెం 5 days అయితే యాక్టివ్గా లేను. ఇంట్లో కొంచెం బిజీ ఉన్నాను. వాళ్ళతో టైం స్పెండ్ చేసేసరికి నాకు ఈ ఫోన్ మీద ఇవన్నీ చూసి చేసి రీల్స్ అప్లోడ్ చేసేంత టైం అయితే పెట్టుకోలేదనమాట. సో అది రీజన్ అనమాట. ఇంకా మా చిన్న మరిది గారు అయితే ఇంకా 1 day ఉండి తను వెళ్ళారు. ఒక వైజాగ్లో కొంచెం వర్క్స్ ఉన్నాయని. అండ్ మా పెద్ద చెల్లి వాళ్ళ బాబు బర్త్డేకి కూడా మేము వెళ్ళాల్సి ఉంది వైజాగ్. సో ఇంకా 5 daysలో ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి చెల్లి నాతో ఉంచేసుకొని మాతో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నాం అనమాట చెల్లిని. ఇక చెల్లి వచ్చింది కదా, కొంచెం షాపింగ్ చేసుకోవటం, ఇంట్లో కొన్ని మాటలు వంటలు ఉంటాయి, పని ఉంటుంది కదా. సో దానివల్ల బిజీ అయిపోయి నేను ఇన్స్టాలో యాక్టివ్గా లేను. మాత్రానికి ఫాలోవర్స్కి బుర్ర పిచ్చేకపోయింది. సో ఈ ట్రావెలింగ్ వ్లాగ్కి ముందు 5 days ఇంత బిజీ ఉన్నానమాట. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీ అయిపోయానులేండి. ఇప్పుడు నా వీడియోస్లో మా పెద్దది ఉంటే మా చిన్నది ఉండదు, మా చిన్నది ఉంటే మా పెద్దది ఉండదు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వీడియో తీసేవారు. ఈ వ్లాగ్ మాత్రం మా చిన్న చెల్లిని వాడేసుకున్నాను అనమాట. సో విజయవాడలో 8కి స్టార్ట్ అయ్యాము. 1 hour జర్నీ చేసాము. ఇంకా విజయవాడలోనే ఉన్నాము సరౌండింగ్స్లో. అప్పటికి 9 అవుతుంది. కొంచెం టీ తాగి టిఫిన్ చేసేద్దామని చెప్పి ఇంకా ఆగామన్నమాట. ఆహా ఏమి రుచులని కనిపిస్తే ఆగాము, బెజవాడ రుచులని. బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ లంచ్ డిన్నరే ఉంటుందంట, టిఫిన్ ఉండదంట. బట్ ఆ రెస్టారెంట్ లోపల సెటప్ అంతా చాలా బాగుంది. చిన్న చిన్న హర్ట్స్లో పిల్లలు ఆడుకోవడానికి ఆ సెటప్ అంతా చాలా బాగుంది. ఇక్కడ బొమ్మలు అవి ఉన్నాయని చెప్పి ఇంకా లోపలికి వచ్చాం కదా అని ఫొటోస్ దిగేసి, దాని పక్కనే బొమ్మరిల్లు అని ఇక్కడ చూడండి, పైన మద్రాస్ తాటిబెల్లం కాఫీ అని. సో అక్కడ ఫిల్టర్ కాఫీ అని చెప్పి ఇక్కడ తాటిబెల్లంతో కాఫీ స్పెషల్ అనమాట ఇక్కడ. సో చాలా బాగుంది టిఫిన్ కూడా. అండ్ అక్కడ టిఫిన్ చేసి టీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. ఈ మధ్య ఈ ఇయర్లో ఎక్కువగా కార్లో విజయవాడ నుంచి వైజాగ్కి ఎక్కువగా జర్నీ చేయటం వల్ల బాగా అలవాటు అయ్యింది అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ జర్నీ అప్పుడు నాకు కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించేది అనమాట. చినుకులు పడుతున్నాయి, అబ్బా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది వెదర్ అని చెప్పి లోపల డ్యాన్స్ చేసేస్తున్నాను. ఏంటంటే చాలాసార్లు ట్రావెల్ చేస్తున్నాం కార్లో, బట్ ఇంత పెద్ద వర్షం అయితే నేను చూడలేదనమాట. విజయవాడలో ఈ ఘోరాతి ఘోరమైన ఎండల నుంచి చాలా హ్యాపీ అనిపించింది సడన్గా ఇలా వర్షం పడుతుంటే. అంటే ఇంత తక్కువ వర్షంలో అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, బట్ ఇక్కడ నుంచి కంప్లీట్గా కంటిన్యూస్గా రాజమండ్రి వరకు పెద్ద పెద్ద వర్షం పడుతూనే ఉంది. ఆ పెద్ద పెద్ద చినుకుల తాకిడి ఒరిజినల్ సౌండ్ పెడుతున్నాను. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరే, అది ఫస్ట్ టోల్ గేట్ దగ్గర కాదమ్మా, సెకండ్ టోల్ గేట్ దగ్గర వస్తుంది. చదివచ్చునా? చూసారా ఇంత పెద్ద వర్షంలో ఇక్కడ, ఇది కూడా ఏలూరే, మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఎప్పుడు మేము టీ తాగుతాము, టిఫిన్ తింటాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 10 అవుతుంది. బట్ ఈ రోజు ఏంటంటే 11 అయిపోయింది, 11:30 ఎంతో అవుతుంది. సో ఇది కూడా ఏలూరే, బట్ ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ కూల్గా ఉంది, బట్ ఒక్క చినుకు కూడా లేదు. నేను అదే ఆశ్చర్యపోతున్నాను, ముందంతా అంత పెద్ద వర్షం పడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి అసలు చినుకు కూడా పడలేదు అని. తర్వాత మళ్ళీ రాజమండ్రి వరకు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఈ ప్లేస్లో మాత్రమే వర్షం అయితే ఆగింది. చాలా బాగుంది అనిపించింది వెదర్. అంటే ఇక్కడ కొంచెం మేము, మా వారు నేను టీ తాగి పిల్లలకి వరకు స్నాక్స్ తీసుకున్నాము, చెల్లేదో సమ్ డ్రింక్ తీసుకుందనమాట. సో ఇక్కడ నార్మల్గా అంటే అప్పటి వరకు రీల్స్ అది పోస్ట్ చేయలేదు కదా, ఒక 5 days గ్యాప్ వచ్చేసింది కదా, చిన్న వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పి ఇక్కడ సమ్ ఏదో ప్రయోగాలు చేస్తున్నాము. బట్ కొంచెం సరదాగా రిలాక్సేషన్ కోసం.
ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ప్రతిసారి టిఫిన్ కానీ టీలు కానీ తాగడానికి ఇక్కడ డెఫినెట్గా ఆగుతాము. ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, టీ కూడా బాగుంటుంది. మ్యాక్సిమం చాలామంది అక్కడ అందరూ కాఫీయే తాగుతున్నారు. ఒకసారి నేను కాఫీ తాగాను, కానీ నాకు కాఫీ బేసికల్గా నచ్చదు కాబట్టి నాకు ఎందుకో బుర్రకి ఎక్కలేదు అనిపించింది. అందుకనే నేను టీకే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నాకు టీ తాగితేనే చాలా రిలాక్స్గా ఉంటుంది. సో మళ్ళీ ఇంకా టీ తాగేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ రాజమండ్రి తర్వాత నుంచి కొంచెం వర్షం ఆగింది. సో దాని తర్వాత మా వారు కొంచెం రిలాక్స్ అయ్యి బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయి మా చెల్లికైతే డ్రైవింగ్ ఇచ్చారనమాట. చెల్లికి ఎలాగో వచ్చు కాబట్టి చెల్లి డ్రైవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను పడుకుని పోయాను. రాజమండ్రి నుంచి అన్నవరం వరకు చెల్లె డ్రైవ్ చేసింది. ఇక్కడ అన్నవరంలో ఆగామన్నమాట. లాస్ట్ టైం మ్యాంగోస్ తీసుకున్నాం, ఇక్కడ చాలా బాగున్నాయి అని చెప్పి ఆగి మ్యాంగోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ వైజాగ్ వచ్చేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. సో చిన్న చెల్లిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఈ బుడ్డోడు పెద్దోడు మమ్మీతో ఆడుతున్నారనమాట. ఇంకా లంచ్ చేసి నేను కూడా వీళ్ళతో ఆడుకుంటున్నాను. పెద్దోడు బర్త్డే చేయలేదు, సో అప్పుడు ప్లాన్ చేసుకున్నారు, బట్ కుదరలేదు. అండ్ చిన్నోడు బర్త్డే వచ్చేసింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిన్నోడు బర్త్డే వాళ్ళ డాడీ బర్త్డే ఒకరోజే అనమాట. సో అందుకని ఇద్దరిది కలిపి చేసుకోవాలని చెప్పి ఫస్ట్ బర్త్డే వీడిది చేస్తున్నారు. సో దానికోసమే ప్రిపరేషన్స్లో ఉన్నారు వాళ్ళ మమ్మీ డాడీ. కొంచెం పిల్లలిద్దరిని మమ్మీ దగ్గర వదిలిపెట్టారు. సో మేము వెళ్ళేసరికి ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీడితో ఆడేసరికి నా రిలాక్సేషన్ అంతా అయిపోయిందనమాట. ఇంకా పడుకోవాలని అనిపించలేదు, నా హెడేక్ అంతా ఎగిరిపోయింది. ఇంకా అలా వాడితో ఆడుకుంటూ నా జుట్టుని పట్టుకున్నాడు. మొత్తం నా జుట్టంతా వాడే పీకాడు. వాడికి మామూలు ఆనందం రావట్లేదు. నన్ను కొడతా ఉంటే, నా జుట్టు పీకుతూ ఉంటే తెగ నవ్వేసుకుంటున్నాడు. సో ఇంతలోనే వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. వచ్చి పాపం ఇంకా వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇక మేము కూడా టీ తాగి సాయంత్రం అయిన తర్వాత మమ్మీ, నేను, మా వారు, పిల్లలు అలా సరదాగా బయటికి వెళ్ళి వచ్చాం అనమాట. నా వెయిట్ లాస్ జర్నీ వీడియోలో నెక్స్ట్ వీడియో సర్ప్రైజ్ వీడియో పెడుతున్నాను, గెస్ట్ చేయండి అని చెప్పాను కదా. ఆ వీడియో పెడదామనే లోపే ఈ ట్రావెలింగ్ వీడియో పెట్టాల్సి వస్తుంది. సో కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూ ఉండండి. ఆ సర్ప్రైజ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.